ఏషియా కప్ 2025 కోసం మన టీమిండియా స్క్వాడ్ అఫీషియల్గా బయటకు వచ్చింది. మొత్తం 15 మంది ప్లేయర్స్తో కూడిన స్క్వాడ్ను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేశారు. అండ్ విషయంలో అయితే మన సెలెక్టర్స్ని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫలానా ప్లేయర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు, ఫలానా ప్లేయర్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆబ్వియస్లీ వాటికి ఆన్సర్ చెప్పాలి. సో ఈ విషయంలో అయితే మన టీమిండియా సెలక్షన్ కమిటీని మెచ్చుకుని తీరాలి. అలాగే మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఇద్దరైతే స్క్వాడ్ని అనౌన్స్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ముందు మనం స్క్వాడ్ ఎలా ఉందో చూసి ఆ తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ప్లేయింగ్ లోన్ కూడా ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, రింకు సింగ్. వికెట్ కీపర్స్ జితీ శర్మ, సంజు శాంసన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే అండ్ అక్షర్ పటేల్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ హర్షిత్ రాణా. స్టాండ్ బై ప్లేయర్స్ ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ అండ్ యశస్వి జైస్వాల్. సో మెయిన్ స్క్వాడ్లో అయితే మొత్తం 15 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళతో పాటు ఎక్స్ట్రాగా మరి 5 ప్లేయర్స్ను స్టాండ్ బై ప్లేయర్స్గా పిక్ చేశారు. అయితే వీళ్ళు టీంతో పాటు ఏకి ట్రావెల్ చేస్తారు లేదనే దాని మీద క్లారిటీ లేదు. నాకు తెలిసి మోస్ట్లీ ట్రావెల్ చేయకపోవచ్చు. ఎవరైనా మెయిన్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్ ఇంజరీ అయితే అప్పుడు వీళ్ళు టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీవే స్క్వాడ్ విషయానికి వస్తే ది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ శుభ్మన్ గిల్. అతనైతే తిరిగి మన టీమిండియా T20 సెటప్లోకి వచ్చాడు, అది కూడా వైస్ కెప్టెన్గా. సో శుభ్మన్ గిల్ యొక్క సెలక్షన్ గురించి గత 1 వీక్గా చాలా అంటే చాలా రూమర్స్ విన్నాం. అంటే స్టార్టింగ్లో శుభ్మన్ గిల్ వస్తాడు వైస్ కెప్టెన్గా అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ నిన్న ఈరోజు చూసుకుంటే మాత్రం కాస్త వార్తలు చేంజ్ అయ్యాయి. శుభ్మన్ గిల్ ఏషియా కప్ కోసం పిక్ చేయరని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ యాజ్ ఎ వైస్ కెప్టెన్గా టీంలోకి పిక్ అయ్యాడు. అండ్ అతను ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగితే మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పిన సమాధానం అతనైతే ఎక్స్పెక్టేషన్స్ మించి పెర్ఫామ్ చేశాడంట. అంటే శుభ్మన్ గిల్ రీసెంట్గా సెలెక్టర్స్ పెట్టుకున్న అంచనాల కంటే ఎక్కువగా పెర్ఫామ్ చేశాడంట. దీనివల్ల అతను T20 సెటప్లోకి తిరిగి తీసుకొచ్చారంట. ఇన్ఫాక్ట్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా శుభ్మన్ గిల్ సెలక్షన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. అదేంటంటే మన వాళ్ళు T20 వరల్డ్ కప్ తర్వాత శుభ్మన్ గిల్నే కెప్టెన్సీ ఆప్షన్గా అనుకున్నారంట. జింబాబ్వే సిరీస్లో కెప్టెన్గా ఆడాడు. పడి తర్వాత సూర్యని కెప్టెన్గా చేసిన తర్వాత శ్రీలంక సిరీస్లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా పెట్టారు. దీని తప్పటి నుండి మన వాళ్ళు శుభ్మన్ గిల్ని ఫ్యూచర్ లీడ్గా గ్రూమ్ చేయాలని అనుకున్నారంట. బట్ మధ్యలో అతను టెస్ట్ ఫార్మాట్ మరి వన్డే ఫార్మాట్తో బిజీగా మారిపోవడం వల్ల T20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్గా రెస్ట్ ఇచ్చామని చెప్పి మీనింగ్ వచ్చేలా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సో సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా అనుకున్నప్పుడే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఫిక్స్ అయిపోయారంట. ఫ్యూచర్ కెప్టెన్గా ఫిక్స్ చేసుకున్నారంట. దీనివల్ల అతను ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి తిరిగి తీసుకొచ్చామని చెప్పి సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. అండ్ ఆల్సో టెస్ట్ ఫార్మాట్లో కూడా శుభ్మన్ గిల్ యాజ్ కెప్టెన్గా మంచిగా రాణించాడంట. అండ్ అది కూడా అతను సెలక్షన్కి హెల్ప్ అయిందన్నట్లు అజిత్ అగర్కర్ చెప్పాడు. సో మొత్తం మీద మనం ఊహించినట్టే శుభ్మన్ గిల్ను మన వాళ్ళు ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా చేయాలనుకుంటున్నారు. అంటే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. ఇన్ఫాక్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా మార్చాలనుకుంటున్నారు. దీనివల్ల శుభ్మన్ గిల్ను 3 ఫార్మాట్స్లో కెప్టెన్గా చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్ అయిపోయాడు. అండ్ ప్రజెంట్ వన్డే మరి T20లో చూసుకుంటే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. బట్ ఎనివే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టే శుభ్మన్ గిల్కి ఇది కాస్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు అతను ఏషియా కప్ ఆడిన 3 డేస్ క్యాప్లోనే మళ్ళీ తన బ్యాటింగ్ టెక్నిక్ని మార్చుకోవాలి. T20 స్టైల్ నుండి వెంటనే టెస్ట్ ఫార్మాట్ స్టైల్లోకి మారాలి. అలాగే కెప్టెన్గా తన స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదైతే పర్సనల్గా శుభ్మన్ గిల్కు చాలా వరకు ఛాలెంజింగ్గానే ఉండబోతుంది. బట్ టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్గా పెట్టినప్పుడు అతను ఆల్మోస్ట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజ్ని అధిగమించాడు. సేనా కంట్రీస్లో మంచి రికార్డు అయిన ప్లేయర్ని కెప్టెన్గా ఎలా పెడతారని చెప్పి క్వశ్చన్ చేశారు. బట్ శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. దీంతో మన సెలక్షన్ కమిటీకు అతని మీద ఇంకా ఎక్కువ నమ్మకం పెరిగింది. అండ్ ఈవెన్చువల్లీ దీనివల్ల ఇప్పుడు T20 ఫార్మాట్లో కూడా అతను వైస్ కెప్టెన్గా తిరిగి తీసుకొచ్చారు. బట్ ఎనివే శుభ్మన్ గిల్ రావడం వల్ల కొంతమంది ప్లేయర్స్కి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడుకున్నాం. అండ్ అందులో అనుకున్నట్టే శ్రేయస్ అయ్యర్కు టీంలో ఛాన్స్ అయితే దొరకలేదు. ఈవెన్ స్టాండ్ బై ప్లేయర్స్లో కూడా అతని పేరుని పెట్టలేదు. సో అయితే చాలా అన్ఫార్చునేట్ విషయం అని చెప్పుకోవాలి. మన టీమిండియా శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ని మిస్ అవ్వడం నిజంగా దురదృష్టమే. అయితే అయ్యర్ని ఎందుకు పిక్ చేయలేదని అడిగిన క్వశ్చన్కు అగర్కర్ చెప్పిన సమాధానం కాస్త డిఫరెంట్గా అనిపించింది. శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడంలో అతను తప్పు ఏమీ లేదంట. అంటే శ్రేయస్ అయ్యర్ అలాంటి మిస్టేక్ చేయలేదంట. బట్ అట్ ది సేమ్ టైం అతను సెలెక్ట్ చేయకపోవడంలో సెలక్షన్ కమిటీ తప్పు కూడా ఏమీ లేదంట. మరి అతను ఏ రీజన్తో సెలెక్ట్ చేయలేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మరి కొంతకాలం వెయిట్ చేయాలని చెప్పి సమాధానం చెప్పారు. సో నాకైతే ఒక్క విషయంలో మన అగర్కర్ చెప్పిన సమాధానం నచ్చలేదు. శ్రేయస్ అయ్యర్ ఆల్మోస్ట్ తిరిగి టీమిండియా T20 టీంలోకి రావడానికి ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేశాడు. ఇన్ఫాక్ట్ టెస్ట్ ఫార్మాట్లో రీఎంట్రీ అవ్వడం కోసం కూడా చాలా కష్టపడ్డాడు. బట్ స్టిల్ అతనైతే ఇంకా ఇగ్నోర్ చేస్తున్నారు. సో శ్రేయస్ అయ్యర్ గురించి అయితే ఖచ్చితంగా మనం వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. అయ్యర్ ఎందుకు పిక్ చేయలేదని చెప్పి స్పెషల్గా ఒక వీడియో చేసుకుందాం. అండ్ ఈ వీడియోలో మరింత డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎనివే మిగతా టీం విషయానికి వస్తే పెద్దగా మార్పులు ఏమీ లేవు. అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న టీమే ఉంది. పర్టికులర్గా పేస్ బౌలర్స్ విషయంలో మనం ఎవరైతే 3 పేర్లు చెప్పుకున్నామో వాళ్ళు 3 పేర్లు వచ్చాయి. బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా 3 కూడా టీంలోకి వచ్చారు. అయితే స్పిన్నర్స్ విషయంలో మాత్రం మన వాళ్ళు సుందరం తీసుకోలేదు, రింకు సింగ్ని తీసుకున్నారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ మన వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాటింగ్ స్పిన్ ఆల్రౌండర్ కావాలేమో అనిపిస్తుంది.
ఆల్రెడీ స్క్వాడ్లో వరుణ్, కుల్దీప్ మరి అక్షర్ పటేల్ ముగ్గురు జెన్యున్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి 4వ స్పిన్నర్ మరీ జెన్యున్ స్పిన్నర్ అవసరం లేదేమో అనుకున్నారు మన వాళ్ళు. దీనివల్ల సుందర్ని కాకుండా ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కోసం రింకు సింగ్ని తీసుకున్నారు. అయితే మన రింకు సింగ్ని మరీ ప్యూర్ బ్యాట్స్మెన్గా కూడా కన్సిడర్ చేయగలదు. అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఈవెన్ ప్రెసెంట్ డొమెస్టిక్ T20 టోర్నమెంట్స్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అయితే రింకు సింగ్ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ని ఒక బ్రాకెట్లో పెట్టచ్చు. అంటే పార్ట్ టైమ్ స్పిన్నర్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ స్పిన్ వేస్తాడు. సో స్పిన్ బౌలింగ్ విషయంలో మన వాళ్ళకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి సుందర్ని కన్సిడర్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఏషియా కప్ తర్వాత వెస్టిండీస్ ఆడబోయే టెస్ట్ సిరీస్లో సుందర్ చాలా కీలకమైన ప్లేయర్. అది హోమ్ సిరీస్ కాబట్టి 2 టెస్ట్ మ్యాచ్లు కూడా సుందర్ ఫుల్ ఫ్లోతో ఆడలే. సో దీనివల్ల మేబీ అతను ఏషియా కప్ కోసం కన్సిడర్ చేసి ఉండకపోవచ్చు. ఎవరైతే టెస్ట్ ఫార్మాట్లో ఆడట్లేదో ఆ స్పిన్నర్స్ని ఎక్కువగా కన్సిడర్ చేశారు. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన ఓపెనింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చెప్పి. సో మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం శుభ్మన్ గిల్ కనుక తిరిగి వస్తే సంజు శాంసన్ మీద కూడా ఇండైరెక్ట్గా దెబ్బడొచ్చని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మన టీంను ప్రకటించిన తీరులో అది కనిపించింది. ముందు వికెట్ కీపర్గా జితేష్ శర్మ పేరు చెప్పారు కానీ సంజు శాంసన్ పేరు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు స్క్వాడ్ చెప్పిన తీరే చూసుకుంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 చెప్పి ఆ తర్వాత 4 బెంచ్ మీద ఉండే ప్లేయర్స్ని చెప్పినట్టుంది. బట్ ఎనివే ఈ ఓపెనింగ్ కాంబినేషన్ విషయానికి సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ దీనికి అజిత్ అగర్కర్ ఏం చెప్పాడంటే మాకు శుభ్మన్ గిల్ మరియు సంజు శాంసన్ రూపంలో 2 బెస్ట్ ఓపెనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరు ఎవరు ఆడాలనేది ఇంకా మేము డిసైడ్ కాలేదు. దుబాయ్ వెళ్ళాక అక్కడ డిసైడ్ చేస్తామని చెప్పాడు. బట్ క్లియర్లీ ఈ స్టేట్మెంట్లో కొంతవరకు లాజిక్ మిస్ అవుతుందని చెప్పి చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ మనకి వైస్ కెప్టెన్, దీంతో ఖచ్చితంగా టీంలో ఉంటాడు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు తిలక్ వర్మని నెంబర్ 3లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో దీంతో ఇంకా సంజు శాంసన్కి ఓపెనర్గా ఆడే ఛాన్స్ ఎక్కడ వస్తుంది? రాదు. ఒకవేళ అతను ఓపెనర్గా ఆడించాలంటే గిల్ నెంబర్ 3కి పుష్ చేయాలి. అండ్ ఏదైనా జరిగితే మనకి తిలక్ వర్మ నెంబర్ 5లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే బెంచ్ మీద కూర్చోవాలి. సో మొత్తం ఇప్పుడు సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయిపోయాయి. మోస్ట్ లైక్ అతను బ్యాకప్ ఓపెనర్గానే కాకుండా బ్యాకప్ వికెట్ కీపర్గా ఉండబోతున్నాడు. దీనివల్ల స్క్వాడ్ ప్రకటించినప్పుడు కూడా అతని పేరు ఎక్కడో చివరిలో చెప్పారు. మెయిల్ ముందు చెప్పుకున్నట్టే స్క్వాడ్ను ప్రకటించిన తీరు చూసుకుంటే ప్లేయింగ్ 11 చెప్పి ఆ తర్వాత 4 ప్లేయర్స్ని చెప్పారు. సో ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ కాబట్టి అతని పేరు ముందు చెప్పారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అండ్ అభిషేక్ శర్మ అంటే వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత తిలక్ వర్మ పేరు చెప్పారు, విచ్ మీన్స్ 1 డౌన్లో తిలక్ వర్మ ఆడబోతున్నాడు. ఇక నెంబర్ 4 చూసుకుంటే ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. లేదా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడం కోసం వీళ్ళిద్దరు తమ ప్లేసెస్ని స్వాప్ చేసుకోవచ్చు. అంటే అభిషేక్ అవుట్ అయితే 1 డౌన్లో తిలక్ వస్తాడు. అలా కాకుండా శుభ్మన్ గిల్ అవుట్ అయితే అప్పుడు 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా టాప్ 4లో అయితే 4 బ్యాట్స్మెన్ ఉండబోతున్నారు. ఇక తర్వాత చెప్పిన ప్లేయర్స్ యొక్క నేమ్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా పేరు చెప్పారు. అంటే నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా ఆడొచ్చు. అంటే నెంబర్ 6లో శివం దుబే పేరు చెప్పారు. అలాగే తర్వాత నెంబర్ 7లో అక్షర్ పటేల్ పేరు, నెంబర్ 8లో జితేష్ శర్మ, అండ్ దెన్ ఆ తర్వాత నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్, అలాగే తర్వాత 11లో వరుణ్ చక్రవర్తి. సో మొదటి 11 మంది ప్లేయర్స్ను ఆల్మోస్ట్ ఈ ఆర్డర్లోనే ప్రకటించారు. అంటే ఇండైరెక్ట్గా మా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. బట్ ఏమో మన వాళ్ళ నెంబర్ 6 స్పాట్ విషయంలో మాత్రం కొంతవరకు గ్యాంబ్లింగ్ తీసుకోవచ్చు. అంటే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రింకు సింగ్ లాంటి ఒక జెన్యున్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే అతను ఆడిస్తారు. ఇన్ఫాక్ట్ రింకు సింగ్ వస్తే ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కూడా పెరుగుద్ది. అలాగే అక్షర్ పటేల్ కూడా మేబీ నెంబర్ 5కి ప్రమోట్ చేయొచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ మరి హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో వల్ల స్ప్లిట్ చేయడం కోసం అక్షర్ పటేల్ను నెంబర్ 5కి ప్రమోట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మిడిల్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో మార్పులు ఉంటాయి. బట్ మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ 11 11 మంది ప్లేయర్స్ మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. సో నాకైతే ఆన్ ది పేపర్ చూసుకుంటే ప్లేయింగ్ 11 మంచిగానే కనిపిస్తుంది. మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. పేస్ బౌలింగ్ ఆప్షన్స్ బాగున్నాయి, అలాగే స్పిన్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. బట్ కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తే శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఉంటే ఇంకా బాగుండేమో అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇంకా మంచిగా యాడ్ అయ్యేది. పర్టికులర్గా టాప్ ఆటలో చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ పెద్దగా కనిపించట్లేదు. సో డెఫినెట్లీ పిక్ చేసిన స్క్వాడ్ అయితే మంచిగానే ఉంది, బాగోలేదని చెప్పి పేరు పెట్టలేం. బట్ శ్రేయస్ అయ్యర్ని కూడా తీసుకుని ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఎనీవే ఏషియా కప్ కోసం సెలెక్ట్ చేసిన స్క్వాడ్ అయితే T20 వరల్డ్ కప్కు ఫైనల్ స్క్వాడ్ కాదంట. ఇంకా మధ్యలో మార్పులు జరిగేందుకు చాలా ఆస్కారాలు ఉన్నాయంట. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఏషియా కప్ అయిపోయిన తర్వాత ఇంకా 15 T20 మ్యాచ్లు ఆడబోతున్నారు. సో దీంతో మధ్యలో ఎప్పుడైనా సరే వేరే ప్లేయర్స్ మళ్ళీ స్క్వాడ్లోకి రావచ్చు. శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, సుందర్ లాంటి వాళ్ళు, అలాగే పరాగ్ లాంటి వాళ్ళు, ఈవెన్ జైస్వాల్ లాంటి వాళ్ళు కూడా తిరిగి టీంలోకి వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఏషియా కప్ స్క్వాడ్లో లేనంత మాత్రం T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయారని చెప్పి అక్కడ కూడా ఇండికేషన్ ఇవ్వలేదు. సో చూద్దాం మరి మన వాళ్ళు ఈ స్క్వాడ్తో ఏషియా కప్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది. అండ్ ఆల్సో మీరు కింద కామెంట్ చేయండి ఈ స్క్వాడ్ మీకు నచ్చిందా లేదా, అలాగే ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పి. నేనైతే 9/10 ఇస్తాను. మరి మీరు మన ఈ స్క్వాడ్కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.